తొమ్మిదవ రోజు దుర్గాదేవి, మహాదుర్గా, దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపము దుర్గాదేవి. సర్వ దుఃఖాలను నశింపచేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను సంహరిస్తుంది. మనలో ఉన్న అంతర్శత్రువులు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మదమాశ్చర్యాలు అనే శత్రువులను కూడా నశింపచేస్తుంది ఈ తల్లి. ఈ తల్లిని ప్రార్థిస్తే పరమశాంతమూర్తిగా కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచప్రకృతి స్వరూపాలలో తొలిమూర్తి, ఎర్రని చీరే, మనులు పొదిగిన కిరీటం, 8 చేతులలో కత్తి, డాలు, గద, శంఖం, కలిశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలను ధరించి సింహవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వరోగాలు నశిస్తాయి. 10వ రోజు మహిషాసుర మర్దినీదేవి. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించిన మహా ఉగ్రరూపం. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహిని అయి ఈ దర్శన భాగ్యం కలిగిస్తుంది మనకి ఆ తల్లి. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజున మహర్నవమిగా జరుపుకుంటాం. అది మహా ఆచారంగా మనకి వస్తోంది. ఈ రోజున చండీ ఆరాధన చేసిన వారికి శత్రుభయం ఉండదు. దుర్గా స్తోత్రములతో ఆమెని అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించి అన్నింటా విజయం కలుగుతుంది.